ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకొకరికి నచ్చింది మనకెందుకురా? అలాగని ఎన్ని వదిలేసుకుంటావమ్మా? చాలు, నువ్వు చేసిన దానాలు చాలు, పెట్టిన భిక్షలు చాలు. మీరా, నీకు నచ్చింది కదా, తీసుకో, ప్యాక్ చేయి బాబు. అది ఆల్రెడీ వాళ్ళు ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఎవరు ముందొచ్చారు ఎవరు వెనకొచ్చారు అనేది నాకు అనవసరం. ఎవరికి సొంతం అయింది అనేదే ముఖ్యం. పోనీలే వదినా, ముందు వాళ్ళకే నచ్చిందన్నారు కదా. నచ్చింది కదా అని నీ సౌభాగ్యాన్ని కూడా లాగేసుకుంటారు. ఇచ్చేస్తావా? అమ్మో, చచ్చినా తిరిగివ్వను. చూసావమ్మా, సౌభాగ్యం అంట, అదొక దౌర్భాగ్యం. చూస్తూ చూస్తూ దాన్ని లాగేసుకోవాల్సిన కర్మ మనకేంటి? జీవితంలో మా అమ్మకు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాదని ఎప్పుడు తెలుసుకుంటారో. ఏ బాబు, మీ ఫ్లోర్ మేనేజర్ని పిలు పో. హే, ఈ షాపింగ్ మాల్ ఓనర్ని పిలు. అబ్బో, నడమంత్రపు సిరి నెత్తికెక్కి నాట్యం ఆడుతోంది ఇక్కడ. పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకున్న పతివ్రతలు పాపం చాలా కష్టపడి సంపాదించుకున్నారు. ఒకరి ఐశ్వర్యాన్ని, ఒకరి సౌభాగ్యాన్ని. ఛీ! చూడండి, ఇది నా చెల్లెలి పెళ్లి చూపుల కోసం సెలెక్ట్ చేసుకున్న సారీ. ఎవ్వరికి ఇచ్చేది లేదు. విన్నావా నువ్వు? నీ కూతురి పెళ్లి చూపుల కోసం చూస్తున్న సంబంధాన్నేమో అటు తీసుకెళ్లారు. తండ్రి గురించి చెప్పుకోలేక పాపం సంబంధాన్ని వదులుకున్నారు. ఆస్తి కోసం భార్య బిడ్డల్ని వదులుకున్న రాక్షసుడి పేరు చెప్పుకొని సంబంధాలు కుదుర్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. వదినా, ఆయన్ని రాక్షసుని చేసి మాట్లాడుతున్నారు. తమరు మనిషిని చేసి మాట్లాడకండి. రే గగన్, వెళ్తాం పదరా. అమ్మా, ఈ చీర తీసుకెళ్లకుండా కదిలేదే లేదు. అత్తయ్య, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్లేది? ఎక్కువ మాట్లాడితే ఈ షాపింగ్ మాల్నే కొనేస్తాను. పరాయి మొగుణ్ణి సొంతం చేసుకున్నంత ఈజీగా పరాయి వాళ్ళ ఆస్తిని కొనలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.